Hello everybody, welcome to our channel Nivas Info. Today topic is direct and inverse proportions సంబంధించిన basic concepts. So ఇవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అకాడమిక్ ఎగ్జామ్స్ కానీ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే మనకి యాక్చువల్గా ఆల్మోస్ట్ తెలుసు. సో మనకి ప్రపోర్షన్ అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము. ప్రపోర్షన్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. బట్ ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్రపోర్షన్ సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కోసం వీడియో ఒక డిస్క్రిప్షన్ అనేది చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను కొన్ని రిలేటెడ్ లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నౌ టాపిక్లోకి వెళ్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ప్రపోర్షన్. మనకి డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ కంటే ముందు ప్రపోర్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఏ ప్రపోర్షన్. ఏ ప్రపోర్షన్ ఈజ్ సింప్లీ ఎ స్టేట్మెంట్ ఆర్ ఈక్వేషన్ దట్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్. ప్రపోర్షన్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ మనం ఈక్వేషన్ అనొచ్చు. యాక్చువల్గా ఈక్వేషన్ అని ఇక్కడ ఎందుకు అంటున్నామంటే, ఈక్వేషన్ అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. సో మనకి ఇక్కడ ప్రపోర్షన్కి సంబంధించిన ఈక్వేషన్లో ఏముంటుంది అంటే రేషియోస్ ఉంటాయి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 రేషియో, రైట్ హ్యాండ్ సైడ్ 1 రేషియో ఉంటుంది. ఆ రేషియోస్ మధ్యన డిఫరెన్స్, ఆ రిలేషన్ ఏంటి అనేదే డైరెక్ట్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ బేసిక్గా ప్రపోర్షన్ స్టేట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందంటే A ఈజ్ టు బి యాజ్ C ఈజ్ టు D. ఇక్కడ A ఈజ్ టు బి అనేది 1 రేషియో, C ఈజ్ టు D అనేది 1 రేషియో. సో ఇక్కడ దీన్ని మనం యాజ్ అంటాం, రైట్. ఇక్కడ ఏదైతే ఉందో డబల్ కోలన్ ఉందో దీన్ని మనము యాజ్ అంటాం. సో దీనికి ఇది ఏంటి అంటే ఈక్వాలిటీ. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ రేషియోస్ అనేది ఈక్వల్, బట్ ఈ రేషియోలో సమ్ రిలేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఏ అండ్ బికి ఏదైతే రిలేషన్ ఉంటుందో, ఏదైతే రేషియో ఉంటుందో సి అండ్ డి కూడా అదే రేషియో ఉంటుంది ఇక్కడ, రైట్. సో ఇది మనకి ప్రపోర్షన్కి సంబంధించిన ఈక్వేషన్. సో దీంట్లో ఏ అనేది ఒక టర్ము, బి అనేది ఒక టర్ము, సి అనేది ఒక టర్ము, డి అనేది ఒక టర్ము. సో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్. ఇక్కడ ప్రపోర్షన్కి వచ్చేటప్పటికి ఇవి ఏమవుతాయంటే ఏ అండ్ డి, ఓకే, ఇది ఇందులో ఫస్ట్ టర్ము, ఇక్కడ సెకండ్ రేషియోలో సెకండ్ టర్ము. వీటిని మనం ఏమంటామంటే ఎక్స్ట్రీమ్స్ అంటాం, ఓకే, వీటిని మనము ఎక్స్ట్రీమ్స్ అంటాము. అదేవిధంగా బి అండ్ సి, ఇందులో ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్ అండ్ సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్ము. ఈ రెండింటిని మనము మీన్స్ అంటాం, రైట్. ఇక్కడ ఎక్స్ట్రీమ్స్, మీన్స్ అంటే ఏంటి అనేది మనకి ఒక ఐడియా ఉండాలి. సో ఎక్స్ట్రీమ్స్, మీన్స్ అనేది ఐడియా ఉంటే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మెయిన్ టర్మ్స్. మనం ఇక్కడ ఏ ఇంటూ డి చేస్తే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో, అదేవిధంగా బి ఇంటూ సి చేస్తే కూడా సేమ్ వాల్యూ వస్తుంది. అప్పుడే ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్, లేకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. సో ఇదే ప్రపోర్షన్, డైరెక్ట్ ప్రపోర్షన్ కూడా ఇదే, ఓకే. యాక్చువల్గా ప్రపోర్షన్ ఇస్ ద డైరెక్ట్ ప్రపోర్షన్. ఇప్పుడు మనము ఇన్వర్స్ ప్రపోర్షన్కి వెళ్దాం, బట్ ఇది ఇంకా క్లియర్గా అర్థం అవ్వడం కోసము మనము ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం దీనిపైన, రైట్. నేను దీనికోసం ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 20 మీటర్స్ ఆఫ్ క్లాత్ ఈజ్ 1600 రూపీస్, దెన్ వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ 24.5 మీటర్స్ ఆఫ్ దట్ క్లాత్. ఇక్కడ సేమ్ క్లాత్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే మీటర్స్ ఇవ్వలేదు, రైట్. మనకి ఈ ప్రపోర్షన్ మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం లాజికల్గా ఆలోచించాలి. మనకి ఇక్కడ టోటల్ మీటర్స్ 20 మీటర్స్ ఉంది, దానికి టోటల్ కాస్ట్ ఉంది. ఇక్కడ ఫర్ మీటర్ అనేది లేదు, రైట్. ఇక్కడ ఫర్ మీటర్ అడగకుండా అదే క్లాత్ 24.5 మీటర్స్ ఉంటే దానికి అమౌంట్ ఎంత అవుతుంది అంటుండ్రు. సో మనము దీన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ వేలో దీన్ని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మనం ఇక్కడ ప్రపోర్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకుని దీనికి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి క్లాత్ ఉంది, రెండవది సెకండ్ వన్ కాస్ట్ ఉంది. ఇక్కడ క్లాత్ వచ్చేసి 20 మీటర్స్ అండ్ 24.5 మీటర్స్. 20 మీటర్స్ ఒకటి, 24.5 మీటర్స్ ఒకటి. ఈ 20 మీటర్స్ సంబంధించి కాస్ట్ ఉంది 1600. మనకి ఈ 24.5 మీటర్స్ కాస్ట్ తెలియదు కాబట్టి దీని ఎక్స్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా ఇదే. మనకి ఇక్కడ ఫర్ మీటర్ కాస్ట్ అవసరం లేదు. అది ఒకవేళ మనకి ఇక్కడ ఇలా మనకి క్వశ్చన్ అర్థం కాకపోతే మనం ఎక్కడో ఏదో చేసి టైం అంతా వేస్ట్ చేస్తాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడ కానీ. సో మనకి క్వశ్చన్ ఫామ్ చేయడమే అలా చేస్తారనమాట. సో మనం ఇక్కడ జస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటుంది ఏంటి, దాన్ని డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఇక్కడ మీటర్స్ ఉంది, సమ్ 20 మీటర్స్ సంబంధించిన టోటల్ అమౌంట్ ఉంది. ఇక్కడ 24.5 మీటర్స్ ఉంది, టోటల్ అమౌంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 మీటర్కి ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తే మనకి లెంతీ అవుతుంది.
సో సింపుల్గా చేయాలంటే మనకి ఈ ప్రపోర్షన్కి సంబంధించిన స్టేట్మెంట్ ఎలా రాసుకోవాలనేది మనకి ఇక్కడ ఐడియా ఉండాలి. ఇక్కడ క్లాత్ అనేది ఒక రేషియో, కాస్ట్ అనేది వన్ మోర్ రేషియో. క్లాత్ ఒక రేషియో, కాస్ట్ ఇంకొక రేషియో. దీన్ని 2 రేషియోస్గా మనము రాసుకొని ఒక స్టేట్మెంట్గా తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే 20:24.5 ఒక రేషియో అవుతుంది. యాజ్ 1600:x. ఈ రెండింటి మధ్యన ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండింటికి సంబంధించిన అమౌంట్ మధ్య కూడా అదే రిలేషన్ ఉంటుంది. ఇక్కడ 20 మీటర్స్ నుంచి 24.5 మీటర్స్ అయింది, 4.5 మీటర్స్ పెరిగింది. ఇక్కడ 1600 నుంచి ఆ 4.5 మీటర్స్కి ఎంత అమౌంటో అది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవునప్పుడు ఇక్కడ కూడా సెకండ్ టర్మ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ అనేది మీరు కరెక్ట్గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. దానికంటే ముందు మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ టర్మ్స్. ఇందులో ప్రొడక్ట్ అది మీన్స్ అండ్ ఎక్స్ట్రీమ్స్. 20 అండ్ ఎక్స్ ఇస్ ఎక్స్ట్రీమ్స్, 24.5 అండ్ 1600 ఇస్ మీన్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 20 into x ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ 24.5 into 1600. సో ఇక్కడ ఈ 24.5 into దీంట్లో మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, 24.5 into 1600 ఉంది. రైట్, నెక్స్ట్ ఈ మిగిలిన ఈ 20ని మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, బై అవుతుంది. 24.5 into 1600/20. రైట్, ఇప్పుడు డివిజన్ చేయండి. రైట్, ఈ జీరో క్యాన్సల్, 2 1 2 8 అండ్ 0, 80 మిగిలింది. 80 into 24.5 చేయండి. రైట్, ఇక్కడ సింపుల్గా నేను ఇక్కడ చేస్తున్నాను. 24.5 into 80, 0కి 0, 8 5 40, 8 4 32, 32 4 36, 8 2 16, 16 + 3 19. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 24.5 కాబట్టి ఒక డిజిట్కి ముందు పాయింట్ తీసుకోండి, అంటే 1960. రైట్, ఆన్సర్ ఈజ్ 1960. సో ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనము ఈ ఆన్సర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఈ ఆన్సర్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ వేలో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రపోర్షన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అంతా రాసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇందులో 2 రేషియోస్ ఏంటి, డైరెక్ట్ రేషియోస్ రాసుకోండి. 20:24.5, అట్ ద సేమ్ టైం 16:x. రైట్, ఇప్పుడు ఎక్స్ట్రీమ్స్ని అండ్ మీన్స్ని మల్టిప్లికేషన్ రాసుకొని ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉందో దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని మనకి ఎక్స్ట్రీమ్స్ ఉందా మీన్స్ ఉందా 2 వాల్యూస్, దాన్ని న్యూమరేటర్గా తీసుకోవాలి. మనకి మిగిలిన ఈ సింగిల్ వాల్యూని డినామినేటర్గా తీసుకోవాలి. ఇక్కడ దిస్ ఇస్ ద ఎక్స్ట్రీమ్లో ఎక్స్ ఉంది, ఎక్స్ని పక్కకు తీసుకున్నాము. ఇక్కడ మీన్స్ అనేవి 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని న్యూమరేటర్గా తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మిగిలినటువంటిని డినామినేటర్ డివిజన్ చేయండి, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది డైరెక్ట్ ప్రపోర్షన్. సో ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి అనేది మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థం కావడం నేను ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి అంటే 20:24.5, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ రేషియోలో ఇంక్రీజ్ అయినప్పుడు సెకండ్ రేషియోలో కూడా సేమ్ అదే రిలేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి ఇంక్రీజింగ్ ఉంది, సో ఇక్కడ కూడా ఇంక్రీజింగే ఉంటుంది. దిస్ ఈజ్ ద డైరెక్ట్ ప్రపోర్షన్. దీనికి రివర్సే ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇప్పుడు మనము దాని దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇన్వర్స్ ప్రపోర్షన్కి వెళ్దాం. Inversely proportional means when one value decreases at the same time that the other increases. ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతే సెకండ్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది, ఫస్ట్ వాల్యూ డిక్రీజ్ అవుతే సెకండ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, అంటే రివర్స్లో ఉంటుంది. రైట్, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సేమ్ ఇక్కడ కూడా అంతే, మనకి 2 రేషియోస్ ఉంటాయి. రైట్, అందులో మనకి ఎక్స్ట్రీమ్స్ అండ్ మీన్స్ ఉంటాయి. సో ఇది యాజ్ అంటాము. అదేవిధంగా అయితే మనం ఇక్కడ రిలేషన్ ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనము డైరెక్ట్ ప్రపోర్షన్లో మనం ఎక్స్ట్రీమ్స్ని మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ని కాదు, ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్. 2 రేషియోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్ ఇన్ రేషియో. సో ఈ రేషియోలో ఫస్ట్ టర్మ్ ఏ, ఈ రేషియోలో ఫస్ట్ టర్మ్ సి, అంటే ఏ ఇంటూ సి. రైట్, మనం ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది ఏంటి, ఏ ఇంటూ సి ఈక్వల్ టు
B into D, right? B into D, right? సెకండ్ టర్మ్. సో డైరెక్ట్ ప్రపోర్షన్కి ఇండైరెక్ట్ ప్రపోర్షన్కి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఇన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్ ఆఫ్ రేషియో. ఓకే, ఫస్ట్ టర్మ్ని మల్టిప్లికేషన్ చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో సెకండ్ టర్మ్ మల్టిప్లికేషన్ చేస్తే కూడా అదే వాల్యూ రావాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఇన్వర్స్ ప్రపోర్షన్. డైరెక్ట్ ప్రపోర్షన్లో ఎక్స్ట్రీమ్స్ అండ్ మీన్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్స్ట్రీమ్స్ని ఈక్వల్ టు మీన్స్. ఇక్కడ ఫస్ట్ టర్మ్స్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్స్. సో ఇది అర్థమవుతుంది. దీని మీద కూడా మనం ఇంకా క్లియర్గా అర్థమవడం కోసం ఒక ప్రాబ్లం అనేది తీసుకుందాం. రైట్, నేను ఇక్కడ ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను. 6 pumps ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 1 hour 20 minutes. How long will it take if only 5 pumps of the same type are used? ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ని ఫుల్ చేయడానికి 6 pumps యూజ్ చేసినాం. వాటర్ పంప్స్ అనేది 6 యూజ్ చేస్తాం. సో ఎంత టైం పట్టింది అంటే ట్యాంక్ ఫుల్ అవ్వడానికి 1 hour 20 minutes పట్టింది. 1 hour 20 minutes మీన్స్ 80 minutes. ఓకే, కంప్లీట్ అవర్స్ అని ఉండాలి, మినిట్స్ అని ఉండాలి. ఇది మీరు కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మినిట్స్లోకి చేంజ్ చేసుకుంటే అది 1 hour 60 minutes ప్లస్ 20 minutes 80 minutes అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ 6 pumps ప్లేస్లో ఓన్లీ 5 pumps మాత్రమే యూజ్ చేస్తున్నాం. అయితే ఇది మనకి క్వశ్చన్ చూడగానే ఇది డైరెక్ట్ ప్రపోర్షనా ఇండైరెక్ట్ ప్రపోర్షనా అనేది మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. ఇక్కడ అర్థం అవ్వాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పంప్స్ అనేవి మనం ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ పంప్స్ ఉన్నాయి అండ్ టైం. ఇందులో ఉన్నది ఏంటి మనకి పంప్స్ అండ్ టైం. ఇక్కడ 6 pumps అండ్ 5 pumps, రైట్? టైము 8 minutes అండ్ ఇంకొకటి మనకు తెలియదు కాబట్టి x minutes. అయితే ఇక్కడ ఇది ఇండైరెక్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ 6 pumps ఉన్నాయి, ఇక్కడ ఏమైంది డిక్రీజ్ అయింది, 5 pumpsని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ 6 pumpsకి 8 minutes తీసుకున్నప్పుడు మనకి క్యాల్కులేషన్ చేసుకోవాలి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా టైం అనేది. ఇక్కడ పంప్స్ మాత్రం డిక్రీజ్ అయినాయి కానీ ఇక్కడ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. అక్కడ పంప్స్ అనేది తగ్గడం వల్ల ఇక్కడ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ మీకు ఇక్కడే క్లియర్గా అర్థం కావాలి. ఇక్కడ తగ్గినప్పుడు ఇది కూడా తగ్గితే డైరెక్ట్ ప్రపోర్షన్ 80 minutes నుంచి 70 minutes 60 minutes వచ్చిందనుకో, సో ఈ క్వశ్చన్లో డైరెక్ట్ ప్రపోర్షన్ యూజ్ చేయాలి. లేదు ఇక్కడ 80 minutes ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది 90 minutes లేకపోతే 100 minutes ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. 80 minutes కంటే 80 minutes ఇంక్రీజ్ సమ్ మినిట్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పంప్స్ తగ్గినప్పుడు సేమ్ వాటర్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఇక్కడ అంటే వాటర్ ఫ్లో అనేది తగ్గుతుంది కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. 5 pumps నుంచి వచ్చే వాటర్ వేరు, 6 pumps నుంచి వచ్చే వాటర్ వేరు. అక్కడ వాటర్ అనేది తక్కువ వస్తుంది, బట్ వాటర్ తక్కువ వస్తుంది అనేది ఇక్కడ చెప్పకుండా పంప్స్ ఇక్కడ ఇచ్చాడు. సో అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ డిక్రీజ్ అయింది, పంప్స్ అనేవి డిక్రీజ్ అయినప్పుడు టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఒకటి డిక్రీజ్ అవుతే ఇంకొకటి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందులో ఉన్న రిలేషన్ ఏంటంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఇన్వర్స్ ప్రపోర్షన్. సో మనం ఇప్పుడు రేషియోస్ రాసుకుందాం. రేషియోస్ 6 pumps అండ్ 5 pumps అంటే 6:5 యాజ్ 80 minutes ఈజ్ టు ఎక్స్. మనకి ఈ టైం తెలియదు కాబట్టి ఎక్స్, రైట్? ఇప్పుడు మనం ఎక్స్ట్రీమ్స్ అండ్ మీన్స్ని ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయకూడదు. మనం చేయాల్సింది ఏంటి, ఇందులో ఉన్నది ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి 6 into 8 ఫస్ట్ టర్మ్ 6 into 80 అండ్ సెకండ్ టర్మ్ 5 into x, రైట్? ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ని లెఫ్ట్కి తీసుకోండి. సో ఇక్కడ మనకి ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 values ఉన్నాయి కాబట్టి 2 valuesని న్యూమరేటర్గా తీసుకోండి, రైట్? నెక్స్ట్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ 5 ఉంది కదా, దీన్ని డినామినేటర్గా తీసుకోండి. డివిజన్ చేయండి. 5 1 జా 5 1 జా 3 మిగిలింది 30, 5 6 జా 16 6 జా సింపుల్ 96. సో డైరెక్ట్ రాసేయచ్చు. సో ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 96 minutes. అంటే ఇక్కడ 5 pumps యూజ్ చేస్తే అదే ట్యాంక్ని ఫిల్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది 96 minutes పడుతుంది. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తే ఇవంతా రాసుకోకుండా సింపుల్గా టకాటకా మనకు గుర్తుండాలి. డైరెక్ట్ మనం రేషియోస్ ఇందులో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ ప్రపోర్షన్ ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో అది ఫైండ్ అవుట్ చేస్తే ఇన్వర్స్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద రేషియోస్, రైట్? ఆ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అకార్డింగ్ టు ఇన్వర్స్ ప్రపోర్షన్ ఫార్ములా వీ వాంట్ టు మల్టిప్లై ఫస్ట్ టర్మ్స్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్స్. దెన్ వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? సో వాట్ ఈస్ ద న్యూమరేటర్, వాట్ ఈస్ ద డినామినేటర్?
right? Next answer is, so we will find answer. This is the way of finding the values in inverse proportion. సో మీకు డైరెక్ట్ ప్రపోర్షన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ డిఫరెన్స్ తెలిస్తే మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది ఏ ఫామ్లో యూజ్ చేయాలనేది మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అంటే మనకి క్వశ్చన్ చూడగానే ఇందులో మనము ఏ ఫామ్లో మనకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అకాడమిక్ ఎగ్జామ్లో కానీ మనకి ఎందుకంటే చాప్టర్ మనకి సిలబస్ అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. బట్ అందులోంచి ఎక్కడి నుంచో మనకి క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ అనేది మనకి ఆ ఆన్సర్ అనేది నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం యాక్చువల్గా అక్కడ అన్ని ఫార్ములాస్ అప్లై చేయలేం. అప్లై చేస్తే మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది. అంటే మనకి క్వశ్చన్ అనేది కరెక్ట్ అర్థం అవ్వాలి. సో ఇందులో మనము ఏం ఫార్ములా యూజ్ చేయాలి, దీంట్లో ఉన్న లాజిక్ ఏంటి, చూడడానికి అన్ని రిలేటెడ్గా అనిపిస్తాయి, మనకి ఆన్సర్స్ కూడా అన్ని కరెక్టే అనిపిస్తాయి. సో ఇది ఇట్లాంటి డౌట్స్ ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అనుకుంటే మనకి క్వశ్చన్ చూడగానే మనకి అందులో యూజ్ చేసిన ఫార్ములా ఏంటి అనేది మనకు తెలియాలి. సో క్వశ్చన్లో లాజికల్గా ఎలా ఇస్తాడు అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోగలిగాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చే థంబ్నెయిల్ సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. లేదా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ విజిట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.